చెప్పారు. శాసనసభ్యుడిగా పార్టీ అంతా కలిపి ఆ కుటుంబాన్ని దత్తత తీసుకుని ఆ పిల్లల్ని చదివించడం, ఆ తల్లికి పోషణ కల్పించడం, ఇవన్నీ కూడా అంటే 3-4 కాన్సెప్ట్ ఏ విధంగా తయారు చేయబడి చెప్పడానికి ఆఖరికి మార్గదర్శకులు రావడానికి అనేక మంది ఉత్సాహం చూపుతూ ఉన్నారు. మార్గదర్శకులు రావటం ఆలస్యమైనా వీళ్ళకి జరిగే సహాయం మాత్రం ఆగదని తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా కూటమి అందరూ కూడా, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ అందరూ కూడా సమిష్టిగా పిలిచేసి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని త్వరనిశ్చయంతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం ఈ యొక్క ఇంటింటికి తిరిగే కార్యక్రమం కానివ్వండి, T4 ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన విధానాలు కానివ్వండి, అందులో ఈ 2 విధానాలతో ఈ రాష్ట్రం స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికి ఎంతో కాలం పట్టదు, చాలా తొందరలో స్వర్ణాంధ్రగా మారిపోతుందని కూడా తెలియజేస్తారు.